మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు సెంట్రల్ బ్యాంక్ లో జరిగినటువంటి మా భూములపై నా పేరు తిరుమని నాగరాజు, మా బ్రదర్ తిరుమని శ్రీనివాస్, మా నాన్నగారు తిరుమని వడ్డిగాసు గారు, తిరుమని పద్మావతి అనే నా పేరున 5 ఎకరాలు 30 సెంట్లు, మా బ్రదర్ పేరున 5 ఎకరాలు, మా అమ్మగారి పేరున 4 ఎకరాలు, మా నాన్నగారి పేరున 5 ఎకరాలు, మొత్తం వెరసి 19 ఎకరాల భూమిపై సెంట్రల్ బ్యాంక్ లో 1,35,00,000 ఒక లోను, 2,36,00,000 రెండవ లోను, మా భూములపై లీజుకి ఇచ్చినట్టు దొంగ అగ్రిమెంట్లు సృష్టించి ఇవాళ మా భూములని ఈ సెంట్రల్ బ్యాంక్ లో అటాచ్ చేసి ఆ భూములపై లోన్ ఇచ్చినట్టు ఇవాళ రావడం జరిగింది. మేము ఈరోజు లోన్కి వేరే బ్యాంక్ లో IDFC అనే బ్యాంక్ లో లోన్ పెట్టుకోవడానికి మాకు డబ్బులు అవసరం వచ్చి లోన్ పెట్టుకుందామని మా భూములపై వెళితే ఈరోజు మా భూములన్నీ లోన్ ఆల్రెడీ తీసుకున్నట్టు లోన్ ఉంది మీకు అని చెప్పుకుంటే మేము అవక్కయ్యాము అక్కడ బ్యాంక్ లోన్. ఏంటి మా పేరు బ్యాంక్ లోన్ తీసుకుంటాం ఏంటంటే పలానా బ్యాంక్ లో సెంట్రల్ బ్యాంక్ లో 1,35,00,000 ఒకటి 2,36,00,000 మీకు బ్యాంక్ మీ పేరుని లోన్లు ఉన్నాయని ఆల్రెడీ చెప్పి అంటే మాకు ఒక్క నిమిషంలో మాకు ఏం చేయాలో మాకు ఆలోచన పట్టలేదు. వెంటనే సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి వచ్చి సంప్రదిస్తే మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా ఎవరో పేరుని మా నాన్నగారి పేరు 2020లో మా నాన్నగారు చనిపోతే 2024లో ఈ ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ సృష్టించి ఒక VRO గారు, ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరూ సర్టిఫికేట్లు సృష్టించి వాళ్ళ 2,36,00,000 మా అమ్మగారి పేరు మా నాన్నగారి పేరుని లోన్ చేయడం జరిగింది. వాళ్ళ మనం బతుకున్న వ్యక్తి 5 ఎకరాల పొలం పట్టుకెళ్ళి ఒక 5 లక్షల లోన్ కావాలంటే నీ సివిల్ బాగోలేదు, నీకు ITR లేదు, లేదా నీ పొలం ఎక్కడ, నీ ఆస్తి ఎక్కడ, నువ్వేం చేస్తావు, ఇవన్నీ 1,00,000 ప్రశ్నలు వేసి వాళ్ళ ఒక 5 లక్షలు 10 లక్షలు లోన్ ఇవ్వడానికి అనేక ఇబ్బందులు పెడుతున్నారు బ్యాంక్ వాళ్ళు. ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది కేంద్ర బ్యాంకు. ఒక మేనేజర్ ఒక ప్రాబ్లంతో మేనేజర్ ఫ్రాడ్తో ఇవాళ ఇంత దుష్కరం చేశారు. అదే విధంగా ఇటువంటి అనేక సర్టిఫికేట్లు సృష్టించి అనేక రకాలుగా ఇంకా ఎన్నో అతను ఈ బ్యాంకులో అనేక కోట్లాది రూపాయల లోన్లు జరిగాయని మేము ఇక్కడికి వస్తే కనపడుతుంది. అందుచేత ఇటువంటి జరిగినటువంటి వాళ్ళని పోలీసు డిపార్ట్మెంట్ వారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళపై చర్యలు తీసుకుని మా భూముల్ని వెంటనే విడిపించాలని, మాకున్నటువంటి ఇవన్నీ రద్దు చేసి మాకు న్యాయం చేయాలని మీ మీడియా పూర్వకంగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం.